మీ ప్రచారం జరిగేటప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఒక దగ్గర పోతే రాజాసింగ్ను చంపేస్తాను నరికేస్తాను ఒక మహిళ ముస్లిం మహిళ మాట్లాడుతున్నటువంటి వీడియో మీరు చూసారా అది? చూసిన. ఓకే, ఏమనిపించింది అప్పుడు? అంటే నా పైన ఎంత ప్రేమ అని కనిపించింది. అంటే ఒక ఏజ్ ఉన్న ఒక మహిళ కూడా రాజాసింగ్ ఓడిపిస్తావా లేదా రాజాసింగ్కి చంపేస్తా అంత పెద్ద మాట చెప్తే అసదుద్దీన్ ఓవైసీ నిలబడలే, అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆయన. అంటే ముస్లిమ్స్లో కూడా నా పైన చాలా పగ ఉంది. ఇంకోటి ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ మైనారిటీ ఓట్ని అమ్ముతాడు ఆయన. ఇది ముస్లిమ్స్ వాళ్ళకి తెలియదు. ప్రతిసారి 2014లో కాంగ్రెస్కి అమ్మిండు, 2018లో టీఆర్ఎస్కి అమ్మిండు, 2023లో బీఆర్ఎస్కి ఆయన మైనారిటీ ఓట్ అమ్మిండు. ఇది లోకల్ ముస్లిమ్స్ వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళు ఏంటంటే ఇస్లాం జిందాబాద్, హిందూయిజం ముర్దాబాద్ ఆ పేరు పైన వాళ్ళు వన్ సైడ్ ఓట్ ఎనిగిపోతారు. కానీ వాళ్ళకి తెలియదు ఒక్కొక్క ఓటుకి వీళ్ళు బేరం పెడతారు. వాళ్ళు చాలా వరకు బ్యాగులు పోతేనే వీళ్ళు ముస్లిమ్స్ వాళ్ళకి చెప్తారు కాంగ్రెస్కి ఓటేయాలి, బీఆర్ఎస్కి ఓటేయాలని. కానీ అవగాహన లేక ఉన్నారు ముస్లిమ్స్ వాళ్ళు. ఏం చేద్దాం? 2023లో బీజేపీ చాలా బాగా వస్తుంది, అధికారంలోకి వస్తున్నంత వేవ్ అట్లాంటి హవా కనబడ్డది. కానీ ఒక్కసారిగా మళ్ళీ పడిపోయింది. ఈ అధికారంలో రాని పార్టీలో ఉండడం అవసరం లేదు, అట్లాంటిది ఏమనిపించలేదా? లేదండి, మా పార్టీ మంచి డెవలప్ అయింది. 47 కార్పొరేటర్స్ తెలంగాణలో, 4 ఎంపీస్ తెలంగాణలో, ఒక్కటి ఉండే ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేస్ అయినారు. ఇది జస్ట్ ప్రారంభమే. నెక్స్ట్ మీరు 23 తర్వాత ఎన్నికలు చూస్తారు. దాంట్లో పక్కా భారతీయ జనతా పార్టీకి లాభం దొరుకుతుంది. ఎక్కువ ఎమ్మెల్యేస్ కూడా గెలుస్తాం. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పాటు చేస్తాం. ఎంపీ మళ్ళీ నరేంద్ర మోడీ గారికి కూడా 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మళ్ళీ వస్తాడని నమ్మకం ఉందా? 200%. మోదీ గారికి ఆపే శక్తి ఎవరికి లేదు. 2024లోనే ఇంకా ఎక్కువ ఎంపీస్తోని సెంటర్లో మా గవర్నమెంట్ వస్తుంది. మోదీ గారికి ఎవరు ఆపలేరు. మీరు తెలంగాణ నుంచి కాకుండా వేరే రాష్ట్రం నుంచి ఎంపీగా ఇస్తే కూడా పోవడానికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కూడా మిమ్మల్ని పిలిచినట్టుగా ఉంది. అట్లాంటి ఆప్షన్ ఉందా ఈసారి? ఆప్షన్ అయితే ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ నేను పార్టీ సిద్ధాంతం పైన నిలబడతా. పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని ఫాలో చేస్తా.